ధరణి సమస్యల దరిద్రం పోయేనా? భూభారతి సర్వరోగ నివారణ కాగలదా? ఏపీ అవతరణ నుంచి భూ సమస్యలే. ఇప్పటికీ నిజాం సర్వే లెక్కలే పక్కా. చిన్న కమాతాలతో ఏపీ భూములు సేఫ్. మరట్వాడా సిస్టమ్ ఆధారంగా తెలంగాణ భూముల సర్వే. సుదీర్ఘ కాలం పాటు అమల్లో ఉన్న 1971 పట్టాదారు పాస్బుక్స్ యాక్టు. కేసీఆర్ వచ్చాకే 1971వ చట్టం రద్దు. అమల్లోకి రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2020. అనుభవదారుల కాలం ఎత్తివేత, అన్నదాతల అరిగోస. ధరణిలో 33 మాడ్యూల్స్. భూభారతి పోర్టల్లో వాటి సంఖ్య 6కు కుదింపు. ఇవాల్టి నుంచే అమల్లోకి భూభారతి. జూన్ 2 నుంచి పూర్తి స్థాయిగా అమల్లోకి రాబోతా ఉంది. అసలు ఈ భూభారతికి ధరణికున్న తేడా ఏంది, అసలు మన రికార్డులు ఏంటి, మన భూములు ఏంది, ఒక విశ్లేషాత్మక కథనాన్ని చూద్దాం. భూమి మెజార్టీ సమస్యలు దీని చుట్టే తిరుగుతున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా అశోక చక్రవర్తి నుంచి ఇప్పటి రేవంత్ సర్కార్ వరకు ల్యాండే ప్రజలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చే ఆయుధంగా మారిపోయింది. అప్పుడైనా ఇప్పుడైనా ఎవరికి ఎంత భూమి అనే దాన్ని బట్టే వారి స్టేటస్ స్ట్రేచర్ ఆధారపడుతుంది అనేది అక్షర సత్యం. అయితే మనిషితో ఇంతటి అవినాభావ సంబంధం కలిగి ఉన్న భూముల రికార్డులు ఎంత పకడ్బందీగా ఉన్నాయనేది అసలు అంశంగా మారింది. నిజాం రాగి పత్రాల ఫర్మానాల నుంచి నేటి డిజిటల్ యుగం వరకు భూ రికార్డుల విషయంలో ఎన్నో అవకతవకలు, మరెన్నో గోల్మాల్లు వెరసి రికార్డుల అస్తవ్యస్తత, లోపభూయిష్టమైన సర్వేల కారణంగా పేద బీద సన్న చిన్నకారు రైతులే సమిధలు కావాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. నైజాం స్టేట్ను నిజాం ప్రభువులు దాదాపు 226 ఏళ్ల పాటు పాలించారు. మొత్తం 7 నిజాంలు ఈ గడ్డను ఏలారు. అప్పటి నైజాం రాజ్యం బ్రిటిష్ ఇండియాలోనే అతిపెద్ద సంస్థానం. ఇప్పటి తెలంగాణలోని 8 జిల్లాలు, మహారాష్ట్రలోని 5 జిల్లాలు, కర్ణాటకలోని 3 జిల్లాలు, మొత్తం 16 జిల్లాలు నిజాం రాజ్యంలో అంతర్భాగం. అయితే ఇంతటి విశాలమైన రాజ్యంలోని భూములన్నిటికీ అధిపతి పెద్ద రైతు అప్పటి నైజాం ప్రభువే. అయితే ఆయన ఆధీనంలో ఉన్న నైజాం స్టేట్ భూములను చివరి 2 నవాబుల కాలంలో పకడ్బందీ సర్వే నిర్వహించడం గమనార్హం. అప్పుడు జరిపిన సర్వేలనే ఇప్పటికీ వాడుతుండడం విశేషం. అప్పట్లో నైజాం ప్రాంతంపై ఉర్దూ భాష ప్రభావం గణనీయంగా ఉండేది. ఆ తర్వాత స్థానంలో మరాఠీ పరిపాలనలో తన డామినేషన్ కొనసాగించేది. అందుకే అప్పట్లో నిజాం భూముల సర్వే నెంబర్ల వారీగా కమాతాల నిర్ధారణ కోసం మరట్వాడా సిస్టమ్నే అమలు చేశారు. అప్పట్లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రాంతం బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండడంతో అక్కడ భూముల సర్వే కోసం మద్రాస్ ప్రెసిడెంట్ సిస్టమ్ను వినియోగించారు. ఇక నైజాం రాజ్యంలో మేజర్ పార్ట్గా ఉన్న ప్రస్తుత మన తెలంగాణ ప్రాంతంలోనూ మరట్వాడా సర్వేనే జరిగింది. మన ఎట్టెట్లు వచ్చినాయి చూడండి. ఈ సర్వేలో భాగంగా ముందుగా ఓ గ్రామాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు ఆ గ్రామాన్ని కొంత భూమిని ఆ విలేజ్ నివాస అవసరాల కోసం వదిలేసి సర్వే చేయడం జరిగింది. దీన్నే గ్రామకంఠం భూమిగా పిలుస్తారు. ఇది మరట్వాడ. ఇక గ్రామకంఠం భూమి పోగా మిగిలిన భూమిని సర్వే నెంబర్ల వారీగా కుష్కి, తరి, నక్షలు తయారు చేశారు. గ్రామ మధ్యలోని బొడ్రాయిని బేస్ చేసుకొని గ్రామ పటాలను అప్పటి నిజాం తయారు చేయించారు. బొడ్రాయి ఆధారంగా ప్రస్తుతం కూడా ఇవే మ్యాప్స్ను వాడుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అటు ఉమ్మడి ఏపీ, తెలంగాణలో మళ్ళీ సర్వే చేసిన పాపాన పోలేదు. ఇదే తెలంగాణలో భూములు ఆగం కావడానికి అతిపెద్ద కారణమని నిపుణులు అభిప్రాయపడతా ఉన్నారు. అంతేగాక అప్పటి నిజాం సర్వే మ్యాప్ల ఆధారంగానే సేత్వారి, అడంగల్, కాసరా పహానీలు తయారు చేయించారు. ప్రస్తుతం న్యాయస్థానాల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా ఈ సేత్వార్, కాసరా పహానీలే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. భూముల క్రయ విక్రయాలు కోర్టులు ఇక్కడి నుంచే పరిశీలించి జరిగిన ట్రాన్సాక్షన్స్ ఆధారంగా తీర్పులు ఇస్తున్నాయి. ఇక తెలంగాణ ఆంధ్రాలో విలీనం కావడంతో మారిపోయిన పరిస్థితులు. 1956 నవంబర్ 1వ తేదీన తెలంగాణను అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రాలో విలీనం చేస్తూ ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేసింది. ఇక్కడే తెలంగాణకు అతిపెద్ద నష్టం జరిగినట్లయింది. తెలంగాణ ఆంధ్రాలో మెర్జ్ అయిన వెంటనే ఆంధ్ర ప్రాంతం వాసులు తెలంగాణలోని విలువైన భూముల మీద కన్నేశారు. హైదరాబాద్లో అత్యంత విలువైన ల్యాండ్స్ను కొల్లగొట్టేశారు. వీరి అత్యాశ కారణంగానే అప్పటి నుంచే రికార్డుల ధ్వంసం ప్రక్రియ మొదలైంది. అనేక విలువైన రికార్డులు మాయమయ్యాయి. నిజాం స్టేట్లో ఒక్క హైదరాబాద్లోనే 30% భూములు నిజాం పేరుపైనే ఉండేవి. వీటితో పాటు అప్పట్లో దేశం భారత్ పాకిస్తాన్గా విడిపోయినప్పుడు చాలామంది హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి పాకిస్తాన్కు వెళ్ళడం జరిగింది. వీరికి సంబంధించిన ఆస్తులు కూడా చాలా వరకు అన్యాక్రాంతం అయిపోయారు. ఈ కాందిశీకుల భూములు వీటిని బొనవెన్షియా భూములుగా పిలవగా వీటిని అప్పటి బడా ఆంధ్ర పెత్తందారులు ఈ భూములను అలవోకగా కొట్టేశారు. తెలంగాణ సర్వే సిస్టమ్ రికార్డుల మాయంతో లక్షల ఎకరాల భూములను కైవసం చేసుకొని కోట్లకు పడగలెత్తారు. 1971 పట్టాదారు పాస్బుక్ యాక్ట్ రద్దుతో అధ్వానంగా పరిస్థితులు. ఇక రికార్డుల భద్రత, పట్టేదారుల సంక్షేమం దృష్ట్యా 1971లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టాదారు పాస్బుక్స్ యాక్ట్ను తీసుకొచ్చింది. అప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రాకు వేరువేరుగా ఉన్న రెవెన్యూ బోర్డులను తొలగించి 1971 పట్టాదారు పాస్బుక్
చట్టాన్ని అందుబాటులోకి తెచ్చింది. అందులో భాగంగానే అడంగల్ను మొత్తం 32 విభాగాలుగా విభజించింది. పంటల సాగు రకాలు, విస్తీర్ణం, అనుభవదారుల కాలం, పట్టేదారుల కాలం, చెరువు, కుంట ఆధారిత భూముల వంటి సమగ్రమైన వివరాలను సదర్ పహానీలో చేర్చింది. అయితే అడంగల్లో ఏమైనా తప్పులు దొరికినా, మిస్టేక్ జరిగినా రైతులు స్థానిక ఆర్డీఓ దగ్గర ప్రతి శనివారం నిర్వహించే కోర్టులో ఫిర్యాదు, అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఒకవేళ ఆర్డీఓ దగ్గర సమస్యలు పరిష్కారం కాకపోతే జాయింట్ కలెక్టర్, ఆపై కలెక్టర్ల వద్దకు వెళ్లేందుకు అవకాశం కల్పించింది. అక్కడ పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే CCLA, రెవెన్యూ శాఖల అప్పీల్కు ఛాన్స్ ఉండేది. అప్పట్లో ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశం ద్వారానే చిన్న సన్నకారుల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరింది. అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 1971 యాక్ట్ను రద్దు చేసి దాని స్థానంలో రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2020 పేరుతో ధరణి పోర్టల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పోర్టల్లో సుమారు 33 మాడ్యూల్స్ తీసుకొచ్చినప్పటికీ కాస్త కాలం లేకపోవడం, కలెక్టరేట్ ఒక్కటే ల్యాండ్ ట్రిబ్యునల్గా ఉండడంతో లక్షలాది మంది అన్నదాతలు, కౌలు రైతులు తమ హక్కులను కోల్పోవాల్సి వచ్చింది. ఈ విషయంలో అప్పటి కేసీఆర్ సర్కార్ అనేక విమర్శల పాలైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ను పూర్తిగా రద్దు చేసి దాని స్థానంలో భూభారతి పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భూభారతి వర్సెస్ ధరణిలో ఏముంటుందంటే, ధరణి ప్రభుత్వ స్థాయిలో అత్యవసరంగా రూపొందించారు, ప్రజల అభిప్రాయాలు తీసుకోలేదు. ధరణి ఇక భూభారతి రైతులు, నిపుణులు, మేధావులతో చర్చించి రూపొందించడం జరిగింది. అధికార వికేంద్రీకరణ, ఇక అన్ని నిర్ణయాలు కేంద్రీకృతంగా ఒక్క దశలోనే జరిగేవి. ధరణిలో తహసీల్ ఆఫీస్ నుంచి CCLA వరకు 5 స్థాయిల అధికారులతో సమస్యల పరిష్కారానికి మాడ్యూల్ సంఖ్య భూభారతిలో ఎక్కువ ఉంది. ఇక ధరణి మొత్తం 33 మాడ్యూల్స్లో ఉంటే భూభారతి ఇవన్నీ సులభతరం చేసి 6 మాడ్యూల్స్ కుదించారు. ఇక పబ్లిక్ స్క్రూటినీ, ఫిర్యాదుల వ్యవస్థ. ధరణిలో ఫిర్యాదు చేసే అవకాశం తక్కువ, సమస్య పరిష్కారం ఆలస్యంగా జరిగేది. ఇక భూభారతిలో ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసి ప్రజల ఫిర్యాదులను స్వీకరించేలా చేశారు. ఇక ఆడిట్ విధానం ఎట్లా అంటే, లోపాలను గుర్తించడానికి స్పష్టమైన ఆడిట్ వ్యవస్థ లేదు ధరణిలో. భూభారతిలో ధరణిలో జరిగిన అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపనున్నారు. ఇక సాంకేతిక అభివృద్ధి విషయం చూస్తే ధరణిలో పాత వెర్షన్ ఆధారంగా మార్పులకు అవకాశం తక్కువ. భూభారతి అత్యాధునిక వెర్షన్ NIC ద్వారా అభివృద్ధి చేసిన పోర్టల్. ఇక ప్రజల నమ్మక స్థాయి, అనేక ఆరోపణలు వచ్చాయి. భూముల భద్రతపై అపనమ్మకాలు ధరణి అప్పుడు ఏర్పడ్డాయి. ఇక భూములకు భద్రతా భరోసా ఉండొచ్చు అనే అభిప్రాయాలు ఈ భూభారతి ద్వారా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ భూభారతి ద్వారా ఇటు దీనికి ఏది ధరణికి భూభారతికి ఉన్న తేడా, రికార్డుల పూర్వపరాలన్నీ ఇవాళ తెలంగాణ ప్రత్యేక కథనాన్ని ఇచ్చింది.